ప్రజాసేవ భవన్ నుండి కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. నీ కోడలికి నీ ముగ్గురు బిడ్డలకి నెలకు 2,000 వస్తాయి. నీ కోడలికి నెలకు 2,000 వస్తాయి. అర్థమైందా? నీకు తెలియదా ఎంతమంది బిడ్డలు? ఒక కొడుకు అంతేనా? లగ్గమైందా? నీకు నెలకు 2,000 వస్తాయి నీ కోడలికి. दीदी अब सबको 2,500 महीना मिलेगा. 2,500 मिलेगा दीदी आपको सबको. 2,500 మీకే వస్తాయి. మీరు వాళ్ళకి ఇవ్వకుల్లి. ఇంటి కోసం ఇస్తుంది సోనియా గాంధీ అమ్మ ఇస్తుంది. ఎవరికి ఇవ్వకుల్లి. అవ మళ్ళీ మీరు వాళ్ళ చేతిలో పెడితే మళ్ళీ పాప కొడుకుతుంది కొంత. అర్థమైందా? మీకే మీరు ఏలు ముద్ర ఎత్తినే వస్తాయి, మహిళలకే వస్తాయి. అర్థమైందా? 2,500 పెద్దవా. నీకు ఎంతమంది తెలుగు వస్తుందా? తెలుగు నా आता ఈ పెద్దమ్మ తెలుగు వస్తుందా? कितने बेटी कितना बेटा कितना बेटे कितना बेटा ఒక్కడే కొడుకు. లగ్గమైందా? शादी हुआ? तो మీ కోడలికి आपका बहू को పెద్దమ్మ आपका बहू को हर महीना 2,500 मिलता. నీకు తెలుగు వస్తుందా పెద్ద? ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలా? 4 బిడ్డలు లగ్గాలైనా? అందరికి నెలకు 2,000 వస్తాయి. మనమరాలా? నీ మనమరాలు కూడా పెళ్ళైంది అక్క నీకు? నీకు నీ మనమరాలు కూడా నెలకు 2,000 వస్తాయి. నీ మనమరాలు కూడా నెలకు 2,000 వస్తాయి. మనమరాలు దొరుకుని వచ్చింది హుషారుని 2,000 కావాలని. గుడ్ జాబ్. మీకు అర్థమైందా? నెలకు 2 అక్క. నీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు లగ్గాలైనా? ఇద్దరు మంచికి 2,000 వస్తాయి. అర్థమైనా? 2,500 हर महीना मिलता. అర్థమైందా? గట్టిగా సోనియా గాంధీ గారి చప్పటి కొట్టండి. గట్టిగా తాళియా సోనియా గాంధీ जी के लिए तालियां बजाओ. हर महीना 2,500 मिलते. ఇక మన పెద్దవాళ్ళు ఏమంటున్నారు, మీ అత్తలు అమ్మలు ఏమంటున్నారు? అవు బిడ్డ, నా కోడలు కత్తే నా కోడలు తీసుకుంటుంది, నా బిడ్డ కత్తే నా బిడ్డ ఉంచుకుంటుంది. నాకెంత వస్తాయో చెప్పు, నాకెంత వస్తాయో చెప్పు. ఎంత వస్తాయి? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక నెలకు పింఛన్ ఎంత వస్తుంది? అబ్బా హుషారున్నది అక్క. ఎంత వస్తాయి పింఛన్? గట్టి ఎంత వస్తాయి పింఛన్? 4,000 పెన్షన్ మిల్తే. ఎంత వస్తాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక? నెలకు ఎంత వస్తుంది? అందరికి 4,000 ఎత్తాలా? చేతులు ఎత్తాలా? చేతులు ఎత్తాలా? అరే కూర్చోరా భయ్. చేతులు ఎత్తాలా? 4 ఎంత తెప్పించాను? 4,000 గట్టిగా నాలా? గట్టిగా పింఛన్ 4,000 గట్టిగా నాలా? ఎంత పింఛన్? 4,000. 4,000 నెలకు పింఛన్ వస్తుంది. ఇక అత్త ఖుషి, కోడలు ఖుషి. కోడలికి 2,000, అత్తకు 4,000. బరున్నది నీది. కోడలికి ఎంత వస్తాయి? 2,000. అత్తకి ఎంత వస్తాయి? 4,000. అబ్బా హుషారు. బిడ్డకి ఎంత వస్తాయి? 2,000. అమ్మకి ఎంత వస్తాయి? 4,000. ఇక కోడలు ఖుషి, సాస్ ఖుషే, బహు ఖుషే. అత్త ఖుషే, కోడలు ఖుషే. అర్థమైందా? ఒకసారి గట్టిగా కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఒకసారి గట్టిగా సోనియా గాంధీ గారి చప్పట్లు కొట్టండి. ఓ అబ్బా, నీకు నెలకు 4,000 వస్తాయి. మరి నీ మనమరాలకి ఇస్తావు ఏమన్నా? నీ మనమరాలు 2,000 వస్తున్నాయి. ఈ మనమరాలు లగ్గమైంది. లగ్గంగానే మనమరాలకి ఇస్తావా? ఇంకా వేరే వాళ్ళకి లగ్గం కాళ్ళకి ఇస్తావా? అట్లా వెరీ గుడ్. అవ నీ మనమరాలా? నీ మనమరాలా? మనమడా? మరి నెలకు 4,000 వస్తాయి. నీ మనమనికి ఏం కొంటావు? నెలకు 4,000 వస్తాయి. నీకు కాంగ్రెస్ గెలుతున్నది. నెలకు 4,000 వస్తాయి. ఇస్తావు నీ మనమనికి? చాలా సంతోషం. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 4,000 రూపాయల పింఛను, నెలకు 2,500 రూపాయలు పెళ్ళైన ప్రతి మహిళకు వస్తాయి. గట్టిగా అందరూ సోనియా గాంధీ గారికి చప్పట్లు కొట్టాలా? అట్లనే మొన్నటిదాకా గ్యాస్ సిలిండర్ ఎంత ఉండే? 1,200 రూపాయలు ఉండే, 1,200 ఉండే. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఎంత సిలిండర్ వస్తుంది? ఎంత కత్తది?
ఒక హుషారు మీరు తెలుసుకునే చిల్లు ఎంత సిలిండర్ 500 రూపాయలకే సిలిండర్ 500 మే సిలిండర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఎంత కట్టే సిలిండర్ ఒకసారి 5,000 చెప్పాలి ఎంత ఎంతకు 500 రూపాయలకి సిలిండర్ ఎన్ని సిలిండర్లు ఇస్తారు ఎన్ని ఐటమ్ తీసుకోపో 500 ఈ సిలిండర్ తీసుకోపో 500 ఈ సిలిండర్ తీసుకోపో సరేనా కాంగ్రెస్ పార్టీ ఒకసారి గట్టిగా సోనియా గాంధీ గారికి సపోర్ట్ కొట్టండి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక అక్కాయి జార తినాలా కాంగ్రెస్ గెలిచినాక మహిళలందరికీ పెళ్ళైన వాళ్ళకు పెళ్లి కానోళ్లకు చిన్న పిల్లలకి పెద్దవ్వలకి అందరికీ బస్సుల ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఫ్రీ టికెట్ కావాలి మీకు ఆర్టీసీ బస్సులో ఎక్కడికైనా తిరగండి మీకు టికెట్ కలగదు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక సిద్ధంగా ఉన్నారా చేన్లకు పోవచ్చు చెట్టుకు పోవచ్చు ఎటనా పోవచ్చు ఇక 4 బిడ్డలు ఉన్నారా ఇక మీకు పోతుంది ఇక సంచి పట్టుకొని వర్షం పడతలేదు పనులు లేవేం లేవు సంచి పట్టు ఉరుకు ఒక్కొక్క బిడ్డ 2 రోజులు ఉంటాం 3 రోజులు ఉండి పింఛన్ టైంకి రా మళ్ళీ 4,000 అట్టే ఉండేవు మళ్ళీ బస్సులో ఫ్రీ అనుకుంటా పింఛన్ టైంకి రా అత్తవా సో మీ తల్లిగారింటికి ఎక్కడ మీ తల్లిగారు అక్క అబ్బా ఇక ఉరుకు ఎన్నిసార్లు పోతావు మీ తల్లిగారింటికి ఎన్ని రోజులకు వస్తావు ఏడాది 2 సార్లు పోతావు నెలకోసారి ఇప్పుడు వారంకోసారి పోవచ్చు ఇక మనాద పుట్టి అయ్యో మా బొప్పని మీద మనాద పుట్టింది మా అదున మీద మనాద పుట్టింది మా అవ్వ మీద మనాద పుట్టింది మా బాబు మీద మనాద పుట్టింది చలో భాష ఉత్తగానే ఫ్రీ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మహిళలు ఎవరికి బస్సు టికెట్ ఉండదు ఫ్రీ ఎక్కడికైనా ప్రయాణం చేయండి బస్ మే యాత్ర సఫర్ ముఫ్త్ హే ఆర్టీసీ బస్ మే అందరికి గట్టిగా సోనియా గాంధీ గారికి సపోర్ట్ కొట్టాలి సోనియమ్మ అందరికి మహిళలకే పెట్టింది కదా అంటే ఆమె మహిళ కాబట్టి ఒక మహిళ కష్టం ఆమెకు తెలుసు గ్యాస్ సిలిండర్ బాధ మీదే నెలకు 2,000 ఇచ్చినా మీరు కిరాయి కట్టుకుంటూ ఇళ్ళల్లో ఉంటున్నారు కైకిలు చేసుకొని బతుకుతున్నారు సోనియా గాంధీ ఆవిడ మహిళల గురించి ఒక మహిళల గురించి అర్థం చేసుకొని మహిళలకు బస్సుల ఫ్రీ నెలకు 2,500 పింఛన్లు పెంచుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ ఒకసారి గట్టిగా బస్సులో ప్రయాణం ఫ్రీ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి చప్పట్లు కొట్టాలి గట్టిగా ఇంకా ఉన్నాయి ఆగవు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఇప్పుడు ఈ జోగురామన్న కరెంటు బిల్లు పొట్టేస్తున్నాడుగా పొట్ట అయ్యో దంచుతున్నాడుగా వాడుకోకుండా పొట్టేసి బిల్లు పంపుతున్నాడు అదే బిల్లు వస్తున్నాడు కదా ఇక ఈ జోగురామని తరిమి కొడుతున్నాం కదా మరి కాంగ్రెస్ వచ్చినాక 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఫ్రీ మీ కరెంటు బిల్లు నడవది 200 యూనిట్ల వరకు ప్రతి అవ్వకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ప్రతి ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ 250 యూనిట్లు వాడితే 200 ఫ్రీ 50 యూనిట్లకే కరెంటు బిల్లు వస్తుంది అర్థమైందా గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి కరెంటు బిల్లు పైసలు మిగిలినవి కూడా మీలే ఉంచుకోవాలి అక్క ఇస్తే కనుక బెల్ట్ షాపుల చుట్టూ ఓదికి మళ్ళీ మనోళ్ళు పవ కొనుక్కుతాను అట్లనే ఇప్పుడు అసలు పాయింట్ కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మీ అందరి బాధ ఏంది బిడ్డ 20 ఏళ్ళ కిందట 15 ఏళ్ళ కిందట కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ ఉన్నప్పుడు మాకు ప్లాట్లు ఇచ్చింది అప్పుడు మా పిల్లగాళ్ళు చిన్నగా ఉండే లగ్గాలు కాలే ఇప్పుడు మా పిల్లగాళ్ళు పెద్దగా అయినలు మా కొడుకులకు లగ్గాలైనాయి నాకు 3 కొడుకులు 4 కొడుకులు 2 కొడుకులు ఇంటి జాగాలు లేవు బిడ్డ అంటున్నారు అవునా గర్కా జగనయ్యే అర్థమైందా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ జోగురామన్న ఏమి ఇయ్యలే కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సర్కారు భూములు ఎన్ని ఉంటే జితనే భీ సర్కార్ జమీన్ హై అన్ని సర్కారు భూముల్ని ప్లాట్లు చేసి గరీబోళ్లకు పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ पूरा सरकार जमीन को प्लाटा करके गरीबों को बांट दिया जाएगा ये कांग्रेस पार्टी का वादा है सोनिया अम्मा का वादा है ये सोनिया गांधी जी का वादा है राहुल गांधी जी का वादा है కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్లకు ప్లాట్లు ఇచ్చే పార్టీ
ఇండ్లకు జాగాలు ఇచ్చే పార్టీ. వేరే పార్టీలు ఇండ్లకు జాగాలు ఇచ్చే పార్టీలు కావు. గుర్తుపెట్టుకుంటారా? మీరంతా గుర్తుపెట్టుకుంటారా? ఇక లాస్ట్ది అన్నిటికంటే ముఖ్యం. అన్నీ చెప్తేవు కానీ బిడ్డ మాకు ఇల్లు లేకపోయా ఎట్లా? అందుకే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి ఈ బీఆర్ఎస్ దొంగల్లాగా తప్పుడు హామీలు ఇయ్యదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని దొంగ హామీలు బీఆర్ఎస్ ఇచ్చింది కదా, అట్లా ఇయ్యదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఒక్క కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుంది. 5 లక్షల రూపాయలు आपको घर बनाने के लिए 5 लाख रुपए आपको మదద్ करती కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? 5 లక్షల రూపాయలు సహాయం చేస్తుంది. 5 లక్షలతో మంచి ఇల్లు కట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలాడే పార్టీ కాదు. మీ గతంలో కట్టించిన ఇళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరాగాంధీ కట్టించింది ఇల్లు, మొన్న జమానాల సోనియా గాంధీ కట్టించింది ఇల్లు, మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మనందరికి ఇల్లు కట్టిస్తాడు. హర్ ఘర్ కో 5 लाख रुपया మదద్ కర్తే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హర్ ఘర్ కో కిత్నా మిల్తా? ఇల్లు కట్టుకోవడానికి ఎంత వస్తాయి? ఒకసారి 5,000 చేతులు 5 उंगली उठाओ. कितने मिलता घर बनाने के लिए? गट्टिगा जोर से बोलो, जोर से बोलो, जोर से बोलो. 5 లక్షల రూపాయలు వస్తాయి. ఒకసారి గట్టిగా 6 గ్యారెంటీలు గట్టిగా ఈ పేపర్ ఎత్తాలి. 6 గ్యారెంటీలు ఒక్కసారి పేపర్ ఎత్తండి, పైకి ఎత్తండి. 6 గ్యారెంటీలు అందరు ఎత్తాలా? చేతులు ఉన్న వాళ్ళు అందరు ఎత్తాలా? ఏమన్నా ఇల్లంతా ఎత్తా, చేతులు ఎత్తాలా? అందరు కూడా 6 గ్యారెంటీలు ఎత్తండి. सब लोग उठाओ. 6 గ్యారెంటీयों का कार्ड, గ్యారెంటీ కార్డు उठाओ. 6 గ్యారెంటీల కార్డు ఎత్తాలి అందరూ కూడా గట్టిగా పైకి ఎత్తాలా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే. अब की बार कांग्रेस सरकार, अब की बार कांग्रेस सरकार, अब की बार कांग्रेस का हाथ गरीबों के साथ, कांग्रेस का हाथ, कांग्रेस के हाथ. जय कांग्रेस. ఈసారి మీరందరూ చూస్తే మంచికో రోగలు దుడ్డు పట్టుకొని జోగు రామని ఆదిలాబాద్ నుంచి పారగొట్టేటట్టున్నారు కదా మీరంతా. అక్క ఎన్ని మోసాలు చేసిండు మిమ్మల్ని, ఎన్ని ఘోరాలు చేసిండు, మీకు ఎన్ని అన్యాయాలు చేసిండు. आपको कैसा धोखा दिया, कितने बार धोखा दिया आप जोगु रामन्ना. आपको पूरा याद करो, బాగా గుర్తుపెట్టుకోండి అక్క. యాద్ రక్తే జోగు రామన్న కా పాపమంతా గుట్టలు గుట్టలు పండిపోయింది జోగు రామన్న. మొత్తం పాపాలే. పుణ్యం చేసిన చేతులు ఏమన్నా ఉన్నాయా? 1 రూపాయి దొరికింది అక్క లోన్ నీకు? 1 రూపాయి లోన్ లేదు, 1 ఇల్లు లేదు, 1 జాగా లేదు. కానీ అక్క అన్నిటికంటే ఘోరం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మన కాంగ్రెస్ పార్టీ ఈ 40 రోజులలో ఎలక్షన్లు అవుతున్నాయి, మనం గెలుస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఫస్ట్ 30 రోజుల లోపల మీ అందరికీ ఫస్ట్ రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డులు లేవాలి. ఇంకా 6 కిలోల బియ్యం ఇప్పినప్పుడు మనం బతుకుతే ఎంత, చచ్చిపోతే ఎంత? गरीब వాళ్ళకి 6 కిలోల బియ్యం, 6 किलो का चावल नहीं दिए तो ये क्या सरकार है? 6 కిలోల బియ్యం ఇప్పియలేకపోతుండ్రక్క. బాగా గుర్తుపెట్టుకోవాలక్క. మనం 6 కిలోల బియ్యం ఫస్ట్ మనం గెలిచినాకనే ఎంతమంది మీరు అందరు నాకు ఆశీర్వాదం పెడతారు? ఎంతమంది పెడతారు మీ ఆశీర్వాదం? कितने लोग मुझे आपका आशीर्वाद करते, मुझे आपका आशीर्वाद देते? कितने लोग? पूरा लोग आशीर्वाद देते? सब लोग అందరూ ఆశీర్వాదం పెడతారా? గట్టిగా మా పెద్దమ్మలు చిన్నమ్మలు మా అక్కల ఆశీర్వాదం పెట్టిందంటే ఇక చాలు, నాకు అంత జీవితానికి ఈ జన్మకి చాలు. మీ ఆశీర్వాదం చాలు. మీ అందరికీ అక్క
మనం గెలిచిన వెంటనే రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ 30 నుంచి 60 రోజులలో రేషన్ కార్డులు చేపించే బాధ్యత నేను తీసుకున్నాను. మీ అందరికీ ఒక గొప్పతనం చెప్పాలి. నవంబర్ 30 నాడు ఓట్ల పండుగ, ఓట్లు ఎత్తాం. డిసెంబర్ 30 నాడు డబ్బాలు వలుగుతాయి, అవునా? డిసెంబర్ 3 నాడు డబ్బాలు వలుగుతాయి. డిసెంబర్ 3 డబ్బా फोड़ते रिजल्ट आते. డిసెంబర్ 9, డిసెంబర్ 9, డిసెంబర్ 9 ఏం విశేషం ఉన్నది? ఎవరి పుట్టినరోజు ఉన్నది? ఎవరి పుట్టినరోజు? సోనియమ్మ పుట్టినరోజు ఉన్నది. సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9. డిసెంబర్ 9 ఆ రోజు నుంచి నెలకు 2500 రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అవుతాయి మీ అందరికీ. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, పెళ్ళైన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకి డిసెంబర్ 9వ తారీఖు నుంచి 2500 हर महीना 2500 का रजिस्ट्रेशन शुरू होता, चालू होता. ఎటు పోకుల్ని ఊరికి మళ్ళీ మీ తప్పిపోదికి ఇంట్లోనే ఉండాలి. 2000 రాతవరావాలి. మీ గవర్నమెంటే కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ గవర్నమెంట్. నువ్వు అడిగి తీసుకోవచ్చు. నీ పుట్టింటికి వచ్చినట్టే ఏది నా ప్రభుత్వం రాతవరాయవా? మీ అందరికి రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ రాసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దొంగలు ఏం చేయలే, చేతి గుర్తే మీకు రేషన్ కార్డులు ఇచ్చింది. ఇప్పుడు పింఛన్లు రాసిన వాళ్ళని చేతి గుర్తే రాసింది. కారు గుర్తో ఏం రాయలే మీకు పింఛన్లు, అవునా కాదా? డిసెంబర్ 9వ తారీఖు నాడు పింఛన్ డిసెంబర్ 9 నుంచి ఎంత వస్తుంది? 4000 వస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం రెడీ ఉండాలి, అర్థమైందా? పింఛన్ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 9 నుంచే మొదలవుతాయి. నెలకు 2500, నెలకు 2500 డిసెంబర్ 9 నుంచే మొదలవుతాయి. డిసెంబర్ 9 అర్థమైందా? రైతులందరికీ రుణమాఫీ కూడా డిసెంబర్ 9వ తారీఖు నాడే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 లక్షల రూపాయలు రుణమాఫీ. అర్థమైందా? మీ రైతులకు రైతు బంధు కూడా 1 ఎకరానికి 15,000 రూపాయలు డిసెంబర్ 9 నుంచే మొదలైతాయి. డిసెంబర్ 3 నాడు డబ్బులు వెళ్తాయి. డిసెంబర్ 9 నుంచి పండుగ. అర్థమైందా? అగో మన దసరా పండుగ అంటుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. దసరా పండుగ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 9 తర్వాత బోనాలు వేయాల పోసేవ తల్లి. ఏసుడేనా అందరికంటే పెద్ద తల్లి పోసేవ తల్లి. మరి మొక్కినప్పుడు బోనం వేయబడుతుంది కానీ డిసెంబర్ 9 తర్వాత బోనం వేసుడే. సోనియా గాంధీ గారికి మనమందరం పుట్టినరోజు కానుక ఇయ్యాల. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి ఇన్ని గ్యారంటీ హామీలు ఇచ్చింది. గరీబోళ్ళ దేవత, గరీబోళ్ళ కోసం ఇన్ని హామీలు ఇచ్చినటువంటి తల్లి. ఆ తల్లి రుణం తీర్చుకోవాలా. ఆ తల్లి ఇప్పుడు వయసు 70 సంవత్సరాల పైన వయసు అయింది. ఆ తల్లి మీ అందరికి ఇన్ని హామీలు ఇచ్చింది. మరి ఆ తల్లి పుట్టినరోజు 9వ తారీఖు నాడు ఉన్నది. అందరూ ఆ తల్లికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే సీటు కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలిపిద్దాం. జోగు రామన్నని చిత్తు ఓడిద్దాం. జోగు రామన్న డబ్బా తెలిసిన వెంటనే పారిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఏమరా డబ్బా మొత్తం ఖాళీ ఉన్నదంటే కనుక చెప్పులప్పుడు ఒరే జోగు రామన్న బిడ్డ, నా ఇల్లు ఖాళీ చేసినావు, నీ డబ్బా ఖాళీ చేసిన చూడన్నావు. చెప్తావా? నా ఇల్లు ఖాళీ చేసినావు నువ్వు, నేను నీ డబ్బా ఖాళీ చేసిన. అందుకందుకు తెరిపేయండి ఉంచకొల్లి జోగురామన్నది. మన ఇంట్లో మన్ను పోసి నా ఇంట్లో మనం మన్ను పోయాలి. అయితేనే కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ గరీబోళ్ళ పార్టీని గెలిపించి మనమందరం ప్రజల రాజ్యం, గరీబోళ్ళ రాజ్యం, మధ్యతరగతి పేద ప్రజల రాజ్యం, బడుగు బలహీన వర్గాల రాజ్యం, బీసీల రాజ్యం, ఎస్సీ సోదరుల రాజ్యం, ఎస్టీ సోదరుల రాజ్యం, మైనారిటీల రాజ్యం అన్ని తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా ఓట్లేయాలని మరొక్కసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. మీ అందరికీ నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మ, నమస్తే పెద్దమ్మ, నమస్తే చిన్నమ్మ, నమస్తే కాక, నమస్తే అన్న, అందరికీ నమస్తే, అందరికీ ధన్యవాదాలు. బహుత్ బహుత్ శుక్రియా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ఒకసారి గట్టిగా జోగురామన్న డౌన్ అల్ల. జోగురామన్న, 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 జోగురామన్న. బాయ్ బాయ్ రామన్న. ఎట్లా చెప్పాలా? బాయ్ బాయ్ రామ.
ఇప్పుడు హైదరాబాద్ వాడిపోతాడు కదా చెప్పులు బాయ్ బాయ్ రామన్న మళ్ళీ రాకు రామన్న బాయ్ బాయ్ రామన్న బాయ్ బాయ్ రామన్న బాయ్ బాయ్ రామన్న మళ్ళా ఆకు రామన్న మళ్ళీ నీ ముఖం చూపెట్టకు ఇక దిష్టి బొమ్మ ముఖం ఓడి చూస్తాడు మీ ఇంటి ముందు ఒక దిష్టి బొమ్మ రాక్షసుని బొమ్మ తగిలించుకుంటారు కదా దిష్టి తగలేకుండా ఆ బొమ్మ కన్నా పరిగెత్తాడు వా ప్రజల్ని అవ్వ ఇంత కష్టపెట్టి 15 ఏళ్ల నుంచి మీ ఉసురు పోసుకున్నాడు మీ అందరి పాపం మీ అందరి లత్త తలిగి కొట్టుకపోతాడు అర్థమైందా మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు అట్లనే బాబు చందా బుక్కులు జాయినింగ్ ఫస్ట్ అయితే చందా బుక్కులు అన్ని రాస్తున్నారా తొందరగా రాసి తెచ్చిచ్చు అందరికీ ఎవరైనా చందా బుక్కులు ఉండి రిసిప్ట్ తీసుకోకపోతే తీసుకోండి అందరికి కూడా జాయినింగ్స్ ఎవరున్నారో జాయినింగ్ శాంతినగర్ కాలనీ కండువలే గోదావరి గారు శాంతినగర్ సునంద జై జై కాంగ్రెస్ ఎవరు జాయినింగ్స్ ఎవరు